హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా మన ఏపీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో దీనిలో భాగంగా ఈరోజు డిస్కస్ చేసుకోబోయే అంశాలలో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షనల్ వొకాబులరీ, ఇన్సిడెంటల్ వొకాబులరీ, స్టాటిక్ టెక్స్ట్ అంటే ఏంటి, డైనమిక్ టెక్స్ట్ అంటే ఏంటి, లీనియర్ గ్రోత్కి స్పైరల్ గ్రోత్కి తేడా ఏంటి. సో ఇవి మీరు మెయిన్ ఫోకస్ చేయవలసిన అంశాలు. సో మనకి టెక్స్ట్ బుక్ వైజ్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో చాలా వరకు అనవసరమైన మ్యాటర్ ఉంటుంది. సో నేను అనవసరమైన మ్యాటర్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఫిల్టర్ చేసేస్తాను చెప్పకుండా. సో మనకి ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో అది మాత్రమే డిస్కస్ చేసుకుందాం. బట్ వాటిలో కూడా మీకు ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేయాలంటే సో ఈ 3 పాయింట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇవి ముఖ్యమైన టెర్మినాలజీ అన్నమాట. ఇక్కడి నుంచి క్వశ్చన్ వస్తే మనకి ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ టెర్మినాలజీ అర్థమవుతే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు లెసన్లోకి వెళ్దాం. ద లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా. సో లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పాలసీ భారతదేశంలో ఎలా ఉంది? సో నార్మల్గా మనకి నేషనల్ పాలసీస్ అనేవి ఎన్ని వచ్చినాయి? ఎడ్యుకేషన్ పాలసీస్ 3 వచ్చినాయి. 1968లో ఒకటి వచ్చింది, 1986లో ఒకటి వచ్చింది, రీసెంట్గా 2020లో మరొకటి వచ్చింది. సో 1968లో వచ్చింది మొదటి ఎడ్యుకేషన్ పాలసీ అండి. సో ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది? 3 లాంగ్వేజ్ ఫార్ములాని నొక్కి ఒక్క నుంచి చెబుతుందన్నమాట. ఎంఫసిస్ చేసింది 3 లాంగ్వేజ్ ఫార్ములాని. అంటే ప్రతి ఒక్కరు కూడా 3 లాంగ్వేజెస్ అనేవి నేర్చుకోవాలి. సో ఆ 3 లాంగ్వేజెస్ కూడా ఏమై ఉండాలి? ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మదర్ టంగ్ అయి ఉండాలి, నెక్స్ట్ మనకి నేషనల్ లాంగ్వేజ్ అయి ఉండాలి, నెక్స్ట్ ఇంగ్లీష్ అయి ఉండాలి. సో ఇలా 3 లాంగ్వేజ్ ఫార్ములాని మనకి ప్రపోజ్ చేసినటువంటిది ఏంటంటే 1968. మరి ఇది ఏం చెప్పిందంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ ఈజ్ ద నెసెసరీ కండిషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ప్రోగ్రెస్. విద్య మరియు సాంస్కృతిక అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఆ విద్య మరియు సాంస్కృతిక అభివృద్ధికి ఖచ్చితంగా మన భారతదేశంలో వేటిని డెవలప్ చేయాలి? భారతీయ భాషలు ఏవైతే ఉంటాయో ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ అంటే భారతీయ భాషలని, భారతీయ సాహిత్యాన్ని మనం డెవలప్ చేయాలి. ఇందుకోసం భారతదేశ విద్య మరియు సాంస్కృతిక అభివృద్ధి కోసం భారతీయ భాషలను, భారతీయ లిటరేచర్ అంటే ఈ యొక్క సాహిత్యాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఎన్పిఏ 1968 చెప్పింది. దాని తర్వాత ఎన్పిఏ 86 కూడా దాన్ని ఆమోదించింది. మరి ఎన్పిఏ 86 ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దాన్నే రామ్మూర్తి కమిటీ అంటారు. ఇది 1990లో ఏర్పాటైంది. ఈ రామ్మూర్తి కమిటీ ఏం చెప్తుందంటే an important reason for why rural children are not able to access higher education is the continued dominance of the English language. ఇప్పుడు రూరల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, గ్రామీణ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి నోచుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఉంటే జస్ట్ 10th క్లాస్ వరకు చదువుతారు, దాని తర్వాత మానేస్తారు. సో లేదంటే 5th క్లాస్ వరకు చదువుతారు. సో ఇలా హయ్యర్ ఎడ్యుకేషన్కి నోచుకోలేకపోతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క డామినెన్స్. సో చాలా వరకు మనకి ఎలా ఉంటుందంటే తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు ఉంటుంది, దాని తర్వాత తెలుగు మీడియం ఉండడం అనేది చాలా కష్టం. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే అన్నీ తెలుగు మీడియంలో ఉంటున్నాయి, బట్ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ ఉండేది హైయర్ ఎడ్యుకేషన్. దానివల్ల గ్రామీణ ప్రాంత పిల్లలు ఎవరైతే ఉన్నారో పాపం చదువుకోలేకపోతున్నారు అని చెప్పి ఎవరు చెప్పారు? రామ్మూర్తి కమిటీ చెప్పిందన్నమాట. ఇది 1986 ఎన్పిఏ 1986ని రివ్యూ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుందంటే చిల్డ్రన్ హ్యావ్ ద ఇనేట్ పొటెన్షియల్ టు అక్వైర్ లాంగ్వేజ్. పిల్లల్లో ఆల్రెడీ ఇనేట్ పొటెన్షియల్ ఉంటుంది, అంటే జన్మతః వారిలో సామర్థ్యం ఉంటుంది భాషను సముపార్జించడానికి అని చెప్పి ఎన్పిఏ 1986 చెప్పింది. అంటే మనకి నోమ్ చామ్స్కీ చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంటుందో అది ఎన్సిఎఫ్ 2005 అనేది ఫాలో అయ్యిందన్నమాట. సో ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పింది? పిల్లలలో అంతర్గతంగా భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది అని చెప్పింది. మరి బైలింగ్విలిజం అండ్ మల్టీలింగ్విలిజం అనేది
మనకి డిసెట్టా అసెట్టా మనకి బెనిఫిట్టా కాదా? బైలింగ్విలిజం అండ్ మల్టీలింగ్విలిజం అంటే ఏంటంటే ఒక క్లాస్ రూమ్లో 2 లాంగ్వేజెస్ యూజ్ చేయడం. మల్టీలింగ్విలిజం అంటే ఒక క్లాస్ రూమ్లో అనేక లాంగ్వేజెస్. అంటే ఒక తరగతి గదుల్లో ఒక హిందీ పిల్లవాడు ఉంటారు, ఒక ఒక ఉర్దూ పిల్లవాడు ఉంటారు, ఒక తెలుగు పిల్లవాడు ఉంటాడు, ఒక కన్నడ పిల్లవాడు ఉంటాడు. సో, వేరు వేరు భాషలకు చెందినటువంటి పిల్లలు ఉన్నప్పుడు ఆ క్లాస్‌లో మనం అన్ని భాషలను ఉపయోగించడం అనేది మనకి అసెట్టా కాదా? బెనిఫిట్టా కాదా? అంటే యెస్. బెనిఫిట్ అనే మనం అర్థం చేసుకోవాలి. అదొక కాగ్నిటివ్ బెనిఫిట్ మాట. ఎన్ని ఎక్కువ లాంగ్వేజెస్ మనం మన క్లాస్‌లో ఉంటే అంత బెనిఫిట్ అండి కాగ్నిటివ్‌గా. ఎందుకంటే చిన్న పిల్లలు ఆల్రెడీ భాష నేర్చుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. వాళ్ళకి ఎంత ఎక్స్‌పోజర్ ఉంటే అన్ని ఎక్కువ భాషలు నేర్చుకోగలుగుతారు. అలాగే ఒక భాషకి మరొక భాషకి కంపేర్ చేసుకుంటూ బాగా నేర్చుకోగలుగుతారు. సో, కాబట్టి ద 3 లాంగ్వేజ్ ఫార్ములా ఈజ్ ఎన్ అటెంప్ట్ టు డీల్ విత్ అవర్ లింగ్విస్టిక్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజీ విచ్ లేస్ డౌన్ ద పాత్ ఆఫ్ లెర్నింగ్ వేరియస్ లాంగ్వేజెస్. ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఒక స్ట్రాటజీ. దీన్ని ఎన్‌పి 19 సారీ ఎన్‌పిఈ 1968 అనేది ప్రపోజ్ చేసిందని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్ ఇనేట్ కెపాసిటీ టు అక్వైర్ లాంగ్వేజెస్. ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా అంతర్గతంగా ఆ భాషను సముపార్జించేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఎక్సెప్ట్ దోస్ హూ ఆర్ మెంటలీ రిటార్డెడ్. ఎవరైతే బుద్ధిమాన్యులైనటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. ఆల్ నార్మల్ చిల్డ్రన్ కెన్ అటైన్ బేసిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ లైక్ అడల్ట్స్ బై ద ఏజ్ ఆఫ్ 4 ఇయర్స్. సో 4 సంవత్సరాలకే పెద్దవాళ్ళలాగా భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని పొందుతారండి ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా. సో that is they know the basic vocabulary and overall grammar structures of language they are exposed to subconsciously. వారు సబ్కాన్షియస్గా దేనికి ఏ లాంగ్వేజ్కి అయితే ఎక్స్పోజ్ అవుతారో ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బేసిక్ వొకాబులరీ, ఆ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి గ్రామటికల్ స్ట్రక్చర్స్ 4 ఇయర్స్కే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్కి నేర్చుకోగలుగుతారు? 4 ఇయర్స్కే నేర్చుకోగలుగుతారు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎన్‌పి 1986 గానీ, 68 గానీ, 2005 గానీ ఇవన్నీ చెప్పినటువంటి రికమెండేషన్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇన్‌స్ట్రక్టెడ్ అండ్ ఇన్సిడెంటల్ వొకాబులరీ. సో చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇది. ఇన్‌స్ట్రక్టెడ్ అండ్ ఇన్సిడెంటల్ వొకాబులరీ అంటే ఏంటంటే ఇన్‌స్ట్రక్టెడ్ అంటే ఇన్‌స్ట్రక్షన్ అంటే బోధన అన్నమాట. సో అంటే మనం డైరెక్ట్‌గా ఇంటెన్షనల్‌గా వొకాబులరీని బోధిస్తూ వాడు నేర్చుకుంటూ ఉంటే దాన్ని ఇన్‌స్ట్రక్టెడ్ వొకాబులరీ అంటాం. మన తరగతి గదిలో గ్లోసరీ ఉంటుంది. ఆ గ్లోసరీని వాడి చేత నేర్పిస్తాం మాట. సో వాడికి నేర్పిస్తాం. సో దట్ ఈజ్ ఇన్‌స్ట్రక్టెడ్. అదే ఇన్సిడెంటల్ వొకాబులరీ అంటే వాడు బయట ఉన్నటువంటి పోడ్‌కాస్ట్‌ల ద్వారా గానీ, ఇంటర్వ్యూల ద్వారా గానీ, సినిమాల ద్వారా గానీ, సో బయట జనంతో కాన్వర్జేషన్ జరపడం ద్వారా గానీ, వీటి ద్వారా ఇన్సిడెంటల్‌గా నేర్చుకుంటాడు. దట్ ఈజ్ ఇన్సిడెంటల్ వొకాబులరీ. మరి ఇన్‌స్ట్రక్టెడ్ వొకాబులరీ ఎక్కువ కాలం గుర్తుంటుందా? ఇన్సిడెంటల్ వొకాబులరీ అంటే యెస్. ఇన్సిడెంటల్ వొకాబులరీ ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్ మరి డిక్షనరీ అప్రోచ్ అంటే ఏంటి? ఎన్‌సైక్లోపీడియా అప్రోచ్ అంటే ఏంటి? సో డిక్షనరీ అప్రోచ్ అంటే ఏంటి? ఎన్‌సైక్లోపీడియా అప్రోచ్ అంటే ఏంటంటే డిక్షనరీ అప్రోచ్ అంటే డిక్షనరీలో మనకేముంటాయి? మీనింగ్స్ ఉంటాయి కదా! డెఫినిషన్స్ ఉంటాయి కదా! జస్ట్ ఆ డెఫినిషన్స్ మనం తెలుపుతుంటే దట్ ఈజ్ డిక్షనరీ అప్రోచ్ అంటాం. ఎన్‌సైక్లోపీడియా అప్రోచ్ అంటే డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్‌తో ఒక న్యాచురల్ వేలో మనం చెప్పుతుంటే దాన్ని ఎన్‌సైక్లోపీడియా అప్రోచ్ అంటాం. డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఎగ్జాంపుల్స్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటది. సో దీన్ని మన ఎన్‌సైక్లోపీడియా అప్రోచ్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బిలీఫ్స్ అండ్ ఎగ్జంప్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. బిలీఫ్స్ అండ్ ఎగ్జంప్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అంటే మనకు సంప్రదాయంగా వస్తున్నటువంటి నమ్మకాలు, ఊహలు ఏంటి భాష నేర్చుకోవడంలో? ప్రస్తుతం రీసెర్చ్‌లు ఏం చెప్తున్నాయి? ఈ రెండిటికి తేడా తెలియాలి. సో లాంగ్వేజ్ ఈజ్ ఏ స్కిల్ సబ్జెక్ట్ అని చెప్తుంటే సంప్రదాయంగా మనకున్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, ఒక బిలీఫ్ ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఒక నైపుణ్యానికి సంబంధించిన సబ్జెక్టు. ఆ లాంగ్వేజ్‌లో ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు దట్స్ ఇట్. అవి నేర్చుకుంటే చాలు. అవి ప్రాక్టీస్ చేస్తే చాలు అని మనకున్నటువంటి బిలీఫ్. అలాగే లాంగ్వేజ్ కన్సిస్ట్స్ ఆఫ్ బండిల్ ఆఫ్ లాంగ్వేజెస్
లాంగ్వేజ్ ఫ్యాక్ట్స్ సచ్ హ్యాస్ వర్డ్స్, స్ట్రక్చర్స్, మీనింగ్, గ్రామర్, స్పెల్లింగ్, ఫంక్షన్. సో ప్రొనౌన్సియేషన్. సో ఇక్కడ లాంగ్వేజ్ అంటే ఎవరైనా అడిగితే లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే దాంట్లో వొకాబులరీ ఉంటాయండి, లేకపోతే దాంట్లో వర్డ్స్ ఉంటాయండి, మీనింగ్స్ ఉంటాయండి, గ్రామర్ ఉంటుందండి, స్పెల్లింగ్ ఉంటుందండి, ప్రొనౌన్సియేషన్ ఉంటుందండి. ఇదే లాంగ్వేజ్ అని చెప్తారు. సో అది మనకి ట్రెడిషనల్గా ఉన్నటువంటి బిలీఫ్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఫ్యాక్ట్స్ ఆర్ టు బి టాట్ ఇన్ ఏ లీనియర్ ఆర్డర్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింపుల్ టు కాంప్లెక్స్, దట్ ఈస్ బిగినింగ్ ఫ్రమ్ ద లెటర్స్, వర్డ్స్, సెంటెన్సెస్, బ్యాసెస్. లాంగ్వేజ్ ఎలా బోధించాలి అంటే సింపుల్ టు కాంప్లెక్స్ బోధించాలి అని అంటాం. సింపుల్ టు కాంప్లెక్స్ అంటే ఫస్ట్ అక్షరాలు నేర్పిస్తాం, తర్వాత పదాలు నేర్పిస్తాం, తర్వాత వాక్యాలు నేర్పిస్తాం, తర్వాత ప్యాసేజెస్ పెద్ద పెద్దవి నేర్పిస్తాం. అంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్తాం. ఇది ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఒక బిలీఫ్ ఇది. కానీ ఇప్పుడు అలా నేర్పిస్తున్నారా? అలా నేర్పించట్లేదే. రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ వాక్యాన్ని నేర్పించాలి, ఆ వాక్యంలో పదాలను గుర్తించాలి, ఆ పదాల్లో లెటర్స్ని గుర్తించాలి. ఎందుకంటే వాడికి ఎప్పుడు కూడా అర్థవంతమైన వాక్యాల రూపంలో ఎక్కువగా వాడు నేర్చుకోగలుగుతాడు. అర్థవంతం కాని లెటర్స్, ఇప్పుడు ఆ అంటే మీనింగ్ ఏముంటుంది? సో ఆ అంటే మీనింగ్ ఏముండదు కదా వాడికి. అదొక అమూర్తమైనటువంటి భావన. అదే అమ్మ అన్నామనుకో, వాడికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. సో అంతకంటే ఇంకా మీనింగ్ ఏంటి, ఒక క్రియా రూపంలో చెప్పామనుకో వాడికి ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనం కాంప్లెక్స్ నుండి సింపుల్గా వస్తున్నాం, సింపుల్ టు కాంప్లెక్స్ రావట్లేదు ఇప్పుడు. సో అందుకే ఇవన్నీ కూడా ట్రెడిషనల్ బిలీఫ్స్ అనమాట. ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎర్రర్స్ ఆర్ టు బి కరెక్టెడ్ హ్యాస్ అండ్ వెన్ దే ఆర్ మేడ్, అదర్వైజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్. మనం ఏమనుకుంటాం, వాడు ఎప్పుడైతే ఎర్రర్ చేస్తాడో, ఆ తప్పు చేస్తాడో, ఆ తప్పు పలికాడో వెంటనే దాన్ని కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డాగ్ రన్ ఫాస్ట్ అన్నాడు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, రన్ కాదు ఇది రన్స్ అని చెప్పేస్తాం. సో ఎందుకంటే వాడికి ఎర్రర్ కరెక్ట్ చేయకపోతే ఆ ఎర్రర్ లాగా ఉండిపోతుంది, అది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది ఎర్రర్ కింద అని మనం బిలీవ్ చేస్తాం. అది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్, లాంగ్వేజ్ కెన్ బి లెర్న్డ్ బై లెర్నింగ్ వొకాబులరీ, స్ట్రక్చర్స్, యూసేజెస్ ఆర్ ప్రొనౌన్సియేషన్. లాంగ్వేజ్ అనేది ఎలా నేర్చుకోబడుతుంది అంటే కేవలం పదాలను బట్టి పెట్టడం ద్వారా, స్ట్రక్చర్స్ని బట్టి పెట్టడం ద్వారా, వాటి యూసేజ్ తెలియడం ద్వారా, ప్రొనౌన్సియేషన్ తెలియడం ద్వారా మనకి లాంగ్వేజ్ నేర్చేసుకుంటాం అని మన ట్రెడిషనల్ బిలీఫ్. అది కూడా కరెక్ట్ కాదు. వీ షుడ్ టెస్ట్ వెదర్ ద లర్నర్స్ హ్యావ్ లర్న్డ్ ఆల్ దీస్ లాంగ్వేజ్ ఎలిమెంట్స్. సో ఇవేవైతే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ కానీ, ఈ యొక్క వొకాబులరీ, స్ట్రక్చర్స్, యూసేజ్, ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ ఏమైనా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నాడా లేదా అని మనం టెస్ట్ చేస్తాం. సో అవి మాత్రమే టెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మరి రీసెంట్ రీసెర్చ్లో ఏం చెప్తున్నాయి, లాంగ్వేజ్ అసలు ఎలా నేర్చుకుంటారు, అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, సో ఇవన్నీ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. రీసెంట్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫాలో అవ్వాల్సింది ఇవే, అవి కాదు. సో ద హ్యూమన్ చైల్డ్ ఈజ్ జెనెటికలీ ఎండోడ్ విత్ ఏ లాంగ్వేజ్ సిస్టమ్ అండ్ వాట్ వీ మీన్ బై లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఈజ్ ద అన్ఫోల్డింగ్ ఆఫ్ దిస్ ఇనేట్ సిస్టమ్. సో హ్యూమన్ చైల్డ్ అంట పుట్టుకతోనే భాషను నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఒక లాంగ్వేజ్ సిస్టమ్ అనేది అది మెదడులో ఉంటుందని చెప్తుంది. ఎవరు రీసెర్చ్ చేశారు దీని గురించి? ఎస్, నోమ్ చామ్స్కీ రీసెర్చ్ చేసి ఎల్ఏడి అనేటువంటి భావనను ప్రవేశపెట్టాడు. అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అంటాం, భాష సముపార్జన యంత్రం అంటాం కదా. సో లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది వాడి మెదడులో ఆల్రెడీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పుట్టిన తర్వాత కాదు, మనకి కడుపులో ఉన్నప్పుడే వాడు అనేక భాషలను వాడు చుట్టూ జరిగేటువంటి భాషను వినగలుగుతాడు అనేటువంటి విషయం నోమ్ చామ్స్కీ చెప్తాడు. సో ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది అందరి మెదడులోనూ ఉంటుంది పుట్టుకతోనే. సో అది వాడు ఏ భాషకైతే ఎక్స్పోజ్ అవుతాడో ఆ భాష ద్వారా అది యాక్టివేట్ అవుతుంది అని రీసెంట్ రీసెర్చ్లు చెప్తున్నాయి. నెక్స్ట్, లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఈజ్ ఏ నాన్ కాన్షియస్ ప్రాసెస్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంట నాన్ కాన్షియస్ ప్రాసెస్ అంట. మనం ట్రెడిషనల్గా ఏమనుకుంటాం, ఒక భాషను నేర్చుకోవాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి, అదొక కాన్షియస్లో జరగాలి, చైతన్యపూర్వకంగా జరగాలి, నిద్రతో నేర్చుకోకూడదు అనుకుంటాం. బట్ రీసెంట్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే భాషా సముపార్జన అనేది అసలు కాన్షియస్సే కాదు, అదొక నాన్ కాన్షియస్ ప్రాసెస్ అని చెప్తున్నాయి. ఎందుకంటే మనకి ఎక్విజిషన్ అండ్ లెర్నింగ్ అని 2 టైప్స్ ఉంటాయండి. సో ఎక్విజిషన్ అంటే తెలుగులో సముపార్జన అంటాం, లెర్నింగ్ అంటే మనం నేర్చుకోవడం అంటాం. సో సముపార్జనకి నేర్చుకోవడానికి తేడా ఏంటంటే
లర్నింగ్ అనేది ఒక కాన్షియస్ వేలో జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. దట్ ఈస్ లర్నింగ్. ఎందుకంటే మీ మదర్ టంగ్ కాదది. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. మీ చుట్టుపక్కల ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులు లేరు. కాబట్టి మీరు వొకాబులరీ బట్టి పెడుతున్నారు, గ్రామర్ బట్టి పెడుతున్నారు. సో, ఆ విధంగా మీరు నేర్చుకుంటున్నారు. ఒక కాన్షియస్ వేలో మీ మైండ్ పెట్టి నేర్చుకుంటున్నారు. సో, మీకు తెలుస్తుంది ఏం నేర్చుకుంటున్నారు అనేది. కానీ ఎక్విజిషన్‌లో ఎలా ఉంటదంటే మీరు ఏం నేర్చుకుంటున్నారో మీకు తెలీదు. అదొక సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ మైండ్‌లో జరుగుతుందనమాట. అది ఎలా జరుగుతుందంటే మీ మదర్ టంగ్ ఏదైతే ఉందో ఆ మదర్ టంగ్ ఎలా వచ్చింది మీకు? సో, 4 ఇయర్స్‌కి ముందే మీరు అన్ని వాక్యాలు పలకగలుగుతున్నారు. అందరితో మాట్లాడగలుగుతున్నారు. తెలుగు మాట్లాడగలుగుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ సముపార్జన, ఎక్విజిషన్ అంటమాట. అదొక నాన్ కాన్షియస్‌గా జరిగిపోతుంది. అసలు మనం కాన్సంట్రేషనే పెట్టం. మన పొట్టెట్టి ఎవరు ప్రతి వాక్యాన్ని నేర్పరు. సో, అయినా సరే మనకి లాంగ్వేజ్ అనేది ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ ఎక్స్‌పోజర్. మన మైండ్‌లో ఎల్ఏడీ అనేది ఉంటుంది. ఆ ఎల్ఏడీ అనేది యాక్టివేట్ అవుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క భాష సిట్యుయేషన్స్ ద్వారా మనకి యాక్టివేట్ అవుతుందది. సో, ఆ యాక్టివేట్ అయ్యి మనం భాషని సముపార్జించుకోగలుగుతాం. అక్విజిషన్. సో, కాబట్టి అది నాన్ కాన్షియస్ ప్రాసెస్ మాట. సో, లాంగ్వేజ్ అక్విజిషన్ అనేది ఒక నాన్ కాన్షియస్ ప్రాసెస్ విచ్ ఈస్ టు బి సీన్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ కాన్షియస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఫ్యాక్ట్స్. లెర్నింగ్ కంటే అక్విజిషన్ అనేది వేరు కదా మరి. ఇప్పుడే నేర్చుకున్నాం. మరి లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ నాట్ త్రూ ఇమిటేషన్ బట్ త్రూ ఇన్సైట్ఫుల్ థియరీ కన్స్ట్రక్షన్. లాంగ్వేజ్ ఎలా అక్వైర్ అవుతుంది? నాట్ త్రూ ఇమిటేషన్. ఇమిటేషన్ వల్ల కాదు, అనుకరణ వల్ల కాదు. అదొక ఇన్సైట్ఫుల్ థియరీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనమాట. అంటే అంతర్గతంగా అంతర్దృష్టి ద్వారా అది కన్స్ట్రక్ట్ అవుతుంది. అంటే మీకు బిహేవియరిస్టులు ఏం చెప్తారు? బిఎఫ్ స్కిన్నర్ కానీ వీళ్ళు ఏం చెప్తారంటే లాంగ్వేజ్ అనేది ఇమిటేషన్ ద్వారా జరుగుతుంది అంటారు. అంటే ఒక అలవాటు ద్వారా, పునర్బలనం ద్వారా, రీఇన్ఫోర్స్‌మెంట్ ద్వారా జరుగుతుంది అంటారు. ఇప్పుడు చిలకకి పలుకులు నేర్పాం అనుకోండి. చిలక 4 మాటలు నేర్చుకుందండి. ఆ 4 మాటలే మాట్లాడగలుగుతుందది. దానికి ఎలా నేర్పుతారు? జామ పండో, లేకపోతే యాపిల్ పండో పెట్టి అది ప్రతి మాట పలికినప్పుడు ఒక రీఇన్ఫోర్స్‌మెంట్ కింద ఒక జామ పండు ఇస్తారు. సో, ఇలా ఇవ్వడం ద్వారా అది ఏమవుతుంది? అది అలవాటు చేసుకుంటుంది. ఒక అలవాటు ప్రక్రియగా మారుతుంది తప్ప అది వేరే వాక్యాలను పలకలేదు. వేరే కొత్త కొత్త వాక్యాలను వారు తయారు చేయలేదు. సో, అలా మానవుడు కూడా అలాగే నేర్చుకుంటారని బిహేవియరిస్టులు నమ్ముతారు. కానీ మన రీసెంట్ రిసర్చ్‌లు ఏం చెప్తున్నాయంటే ఇమిటేషన్ ద్వారా కాదు. మనం ఏదో పిల్లవాడు 4 పదాలు ఆళ్ళ తండ్రి మాట్లాడుతున్న పదాలు యాజ్ ఇట్ ఈజ్ అవి ఇమిటేషన్ చేసేసాడు. కాబట్టి ఇమిటేషన్ ద్వారానే జరిగిపోద్ది లాంగ్వేజ్ అనుకుంటే కరెక్ట్ కాదు. అక్విజిషన్ అనేది ఇమిటేషన్ ద్వారా కాదు. అదొక ఇన్సైట్‌ఫుల్ థియరీ కన్స్ట్రక్షన్ ద్వారా జరుగుతుంది. అంతర్దృష్టి ద్వారా జరుగుతుంది. సో, అంటే వాడు చుట్టూ ఎక్స్‌పోజర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతాడు. నెక్స్ట్ రిపిటేషన్ మే బీ హెల్ప్‌ఫుల్ ఫర్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఐసోలేషన్ బట్ రీఅకరెన్స్ ఈజ్ రెలెవెంట్ ఫర్ అక్విజిషన్. యెస్. ఇక్కడ రిపిటేషన్‌కి, రీఅకరెన్స్‌కి తేడా ఏంటి? రికరెన్స్‌కి, రిపిటేషన్‌కి తేడా ఏంటి మరి? రిపిటేషన్ వల్లంట లెర్నింగ్ జరుగుతుందంట. రికరెన్స్ వల్లంట అక్విజిషన్ జరుగుతుందంట. మరి తేడా ఏంటి? సో, రిపిటేషన్ అంటే ఏం లేదు. ఒక వర్డ్‌ని పదే రిపిటేషన్ చేసాం. దట్ ఈజ్ రిపీట్ చేసాం. సో, దట్ ఈజ్ రిపిటేషన్. సో, రిపిటేషన్ వల్ల లెర్నింగ్ జరుగుతుందంటే ఇప్పుడు మనకి రిపిటేషన్ అనే పదం తెలియదు. ఒక 10 సార్లు చదివాం. అప్పుడు దాన్నేమంటారు? రిపిటేషన్ అంటాం. సో, అగైన్ రిపీటెడ్‌గా మనం చదివాం కాబట్టి. దానివల్ల ఏమవుతుంది? మనకి లెర్నింగ్ కొన్నాళ్ళకి మర్చిపోతాం. సో, లెర్నింగ్ జరుగుతుంది. కొన్నాళ్ళకి మర్చిపోతాం. సో, బట్ ఎక్విజిషన్ జరిగితే ఎప్పటికీ మర్చిపోం. సో, అది మదర్ టంగ్ లాగమాట. సో, రీఅకరెన్స్ అంటే అంతే. రీఅకరెన్స్ అంటే ఏంటంటే రికరెన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్‌ని ఈరోజు ఒక సినిమాకెళ్లారు. ఆ సినిమాలో ఒక వర్డ్‌ని విన్నారు. ఒక పదాన్ని. నెక్స్ట్ పోడ్‌కాస్ట్ విన్నారు. ఆ పోడ్‌కాస్ట్‌లో సేమ్ పదాన్ని విన్నారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూలో కూడా ఆ పదాన్ని విన్నారు. నెక్స్ట్ మీ ఫ్రెండ్ మాట్లాడేటప్పుడు ఆ పదాన్ని ఉపయోగించాడు. ఆ పదాన్ని మీరు విన్నారు. దట్ ఈజ్ రికరెన్స్ మాట. అంటే వివిధ సందర్భాలలో మీరు ఆ పదం వింటున్నారు. సో, దానివల్ల మీకు మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది ఆ పదం. ఎప్పటికీ మర్చిపోరు. దట్ ఈజ్ రికరెన్స్. ఆ రికరెన్స్ వల్ల కలిగేది ఎక్విజిషన్. రిపిటేషన్ వల్ల కలిగేది కేవలం లెర్నింగ్ మాత్రమే. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద టోటాలిటీ ఆఫ్ ద 4 స్కిల్స్ బట్ ద ఇన్నర్ కాంపిటెన్స్ రిక్వైర్డ్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద 4 స్కిల్స్. లాంగ్వేజ్ అనేది కేవలం
ఆ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ మాత్రమే కాదు. ఇంతకుముందు ట్రెడిషనల్‌గా మనం ఏమనుకున్నాం? ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ మాత్రమే అనుకున్నాం. బట్ రీసెంట్ రీసెర్చ్‌లు ఏం చెప్తున్నాయి? ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ మాత్రమే కాదు, ద ఇన్నర్ కాంపిటెన్స్ రిక్వైర్డ్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద 4 స్కిల్స్. లాంగ్వేజ్ అనేది ఏంటంటే, ఆ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూని ఉపయోగించడానికి మనకు కావలసినటువంటి అంతర్గత సామర్థ్యం లాంగ్వేజ్. దట్ ఈస్ ద ఎల్ఏడి, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ఉంటుంది కదా, అదే మన అంతర్గత సామర్థ్యం. సో లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్ ఆఫ్ లీనియర్ గ్రోత్ బట్ ఈజ్ దట్ ఆఫ్ స్పైరల్ గ్రోత్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది లీనియర్ గ్రోత్ కాదండి. ఎందుకంటే లీనియర్ గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నుచ్చెన ఉందండి. ఒక నుచ్చెన ఉన్నప్పుడు దానికి ఇలా మనకి మధ్యలో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ వొకాబులరీ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ గ్రామర్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి లాంగ్వేజ్ వచ్చేసింది. సో ఇదా లాంగ్వేజ్ అలా వచ్చేస్తుందా? వొకాబులరీ నేర్చుకున్న తర్వాత గ్రామర్ నేర్చుకున్న ప్రొనౌన్సియేషన్. ఒకసారి ఎవరికైనా చెప్పు చూడండి. ఇవన్నీ చెప్పు చూడండి, వాడు ఇంటరాక్షన్ చేయనంత వరకు లాంగ్వేజ్ రాదు. ఇలా వచ్చేలా ఉంటే మన మన తెలుగు స్టేట్స్‌లో అందరికీ కూడా ఇంగ్లీష్ వచ్చేయాలి. ఎందుకంటే అందరూ కూడా ఇలాగే నేర్చుకుంటారు. స్కూల్ లెవెల్‌లో వొకాబులరీ నేర్పుతారు, గ్రామర్ నేర్పుతారు, ప్రొనౌన్సియేషన్ నేర్పుతారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒక మెట్టు తర్వాత ఒకటి మెట్టు ఎక్కినట్టు నేర్పుతారు. బట్ లాస్ట్‌కి వచ్చేటప్పటికి వాడు ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతున్నాడా? మాట్లాడలేకపోతున్నాడే. ఎందుకంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది ఎప్పుడు కూడా లీనియర్ గ్రోత్ కాదు. అదొక స్పైరల్ గ్రోత్. స్పైరల్ గ్రోత్ అంటే ఎలా ఉంటుందంటే, స్పైరల్ అంటే ఇలా అన్నమాట. ఇలా ఇలా అంటే ఒకటే సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా సెంటర్ దగ్గరికి వస్తుంది. ఆ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు రికరెన్స్ అనేది చాలా ముఖ్యం. రికరెన్స్ ఉండాలి. ఒక పదం సినిమా హాల్‌లో విన్నాడు. ఒక పదం తన ఫ్రెండ్ దగ్గర ఉన్నారు. ఒక పదం పాడ్‌కాస్ట్‌లో ఉన్నాడు. సో అంటే రికరెన్స్ ఉంది. అంటే అది ఎలా జరుగుతుంది? ఒక స్పైరల్ గ్రోత్. ఒక స్పైరల్‌గా జరుగుతుంది. కాబట్టి లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది ఎప్పటికీ కూడా లీనియర్ గ్రోత్ కాదు. ఇట్ ఈస్ ద స్పైరల్ గ్రోత్. ఎక్విజిషన్ ప్రోగ్రెస్ ఫ్రమ్ హోల్ టు పార్ట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా పార్ట్ టు హోల్ అనుకుంటాం. ఎందుకంటే సింపుల్ టు కాంప్లెక్స్, పార్ట్ టు హోల్ ఈ సైకాలజీలో మనకి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం అని మనం చదువుతాం ఎక్కువ సబ్జెక్ట్స్‌లో. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పార్ట్ టు హోల్ కాదు. లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది పార్ట్ టు హోల్ కాదు. హోల్ టు పార్ట్. ఎందుకంటే ఒక కథను చెప్పండి ఒక పిల్లవాడికి, ఈజీగా మరలా అగైన్ చెప్పగలుగుతాడు. ఒక తెలుగులో ఒక పదాన్ని నేర్పండి, చెప్పలేడు. ఒక అక్షరాన్ని నేర్పండి, చాలా కష్టం. సో కానీ ఏ అక్షరాలు తెలియనటువంటి ఆ పిల్లవాడు కథను నేర్పినప్పుడు ఈజీగా మళ్ళా అగైన్ చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఒక అర్థవంతమైన భావం ఆడి మైండ్‌లో ఒక మూర్తంగా ఉంటుంది. అది కాంక్రీట్ వేలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా లాంగ్వేజ్ ఎక్విజిషన్ అనేది ఎలా జరుగుతుంది? హోల్ టు పార్ట్ జరుగుతుంది. పార్ట్ టు హోల్ కాదు. సో at every stage of learning facts of language that constitute parts are conceived in relation to the language system as a whole. నెక్స్ట్ మనకి స్టాటిక్ టెక్స్ట్ have no role in acquisition. What the child requires is a large variety of dynamic text in the form of discourses. వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్ టెక్స్ట్ అనేవి ఎక్విజిషన్లో అసలు దాని పాత్ర ఉండదు. స్టాటిక్ టెక్స్ట్ యొక్క పాత్ర. డైనమిక్ టెక్స్ట్ యొక్క పాత్ర ఏమనుకు ఉంటుంది ఎక్విజిషన్లో. అసలు స్టాటిక్ టెక్స్ట్ అంటే ఏంటి, డైనమిక్ టెక్స్ట్ అంటే ఏంటంటే, స్టాటిక్ అంటే మారనిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 వొకాబులరీ వర్డ్స్ ఉన్నాయి. ఆ వొకాబులరీ వర్డ్స్ బుక్ ఉంది, దట్ ఈస్ స్టాటిక్ టెక్స్ట్. గ్రామర్ బుక్ ఉంది, దట్ ఈస్ స్టాటిక్ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ల వల్ల ఎటువంటి ఎక్విజిషన్ అనేది జరగదు. భాష సముపార్జన జరగాలంటే డైనమిక్ టెక్స్ట్లు ఉండాలి. డైనమిక్ టెక్స్ట్లు అంటే ఏంటో తెలుసా? ఒక కాన్వర్జేషన్ జరగాలి, ఒక ఇంటర్వ్యూ జరగాలి, ఒక డ్రామా వేయించాలి పిల్లవాడి చేత. సో ఇవన్నీ కూడా ఒక డైనమిక్ టెక్స్ట్లు అన్నమాట. అంటే డిస్కోర్సెస్లో మన డిస్కోర్సెస్, రిటన్ డిస్కోర్సెస్, అలాగే స్పోకెన్ డిస్కోర్సెస్ ఉంటాయి. ఆ డిస్కోర్సెస్లో భాగంగా ఇవన్నీ కూడా డైనమిక్ టెక్స్ట్లోకి వస్తాయి అన్నమాట. వీటి ద్వారా ఎక్విజిషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రికరెన్స్ అవుతుంది కదా, రిపిటేషన్ కాకుండా రికరెన్స్ అవుతుంది. వాడు ఒక వాక్యాన్ని ఒక డ్రామా వేసేటప్పుడు నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ వాక్యాన్ని. ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేర్చుకుంటాడు, ఒక కాన్వర్జేషన్ చేసేటప్పుడు నేర్చుకుంటాడు. సో అలా దానివల్ల వాడికి ఎలా ఉంటుంది, ఆ భాష అనేది సముపార్జించుకుంటాడు, ఎక్విజిషన్ చేసుకుంటాడు అన్నమాట. నెక్స్ట్ ఎక్విజిషన్ బికమ్స్ స్మూత్
వెన్ లింగ్విస్టిక్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రియల్, హోలిస్టిక్, రెలవెంట్, నీడ్ బేస్డ్ అండ్ మీనింగ్ఫుల్ టు ద చిల్డ్రన్. మరి ఎక్విజిషన్ అనేది స్మూత్గా ఎప్పుడు అవుతుందంటే వాడికి రెలవెంట్గా ఉండాలి పిల్లవాడికి, వాడి లెవెల్కి తగినట్లుగా ఉండాలి. సో ఇప్పుడు కాన్వర్జేషన్ జరగాలని చెప్పి మనం బాగా పండితుడైనటువంటి ఇంగ్లీష్ ఫారినర్తో మాట్లాడించామనుకోండి, వాడికి అర్థమవుతుందా ఆ పిల్లవాడికి? సో జస్ట్ వాడి ఏజ్లో ఉన్నటువంటి చిన్నపిల్లలతో మాట్లాడించామనుకోండి, ఈజీగా అర్థమవుతుంది కదా. సో అంటే వాడి లెవెల్కి తగినట్లుగా వాడికి రిలవెంట్గా ఉండాలి, అలాగే రియల్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఎక్విజిషన్ అనేది రియల్గా ఉంటే బాగా జరుగుతుంది. సో రియల్ లైఫ్ కాన్వర్జేషన్స్ అనేవి మనం వాడి చేత చేయించామనుకోండి, ఒక ఫారినర్స్తో వీడియో కాల్ మాట్లాడించాం రియల్గా. సో నెక్స్ట్ హోలిస్టిక్గా, నీడ్ బేస్డ్గా ఉండాలి. సో ఇవన్నీ ఇలా ఉంటేనే వాడికి ఎక్విజిషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ ఓవర్ కరెక్షన్స్ ఆర్ ఎక్స్పాన్షన్స్ కెనాట్ ఫెసిలిటేట్ ఎక్విజిషన్. సో ఓవర్ కరెక్షన్ చేస్తూ ఉంటాం. ఒక ఎర్రర్ చేశాడంటే ఆ ఎర్రర్ రిపీట్ అయిపోతుందేమో, ఆ ఎర్రర్ వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడేమో, తప్పులాగే ఉండిపోతుందేమో అని చెప్పి మనం ఓవర్గా కరెక్ట్ చేస్తూ ఉంటాం. సో అది ఎప్పటికీ కూడా కరెక్ట్ కాదు. సో ఓవర్గా కరెక్ట్ చేయకూడదు. మరి ఎలా సార్, ఎలా వాడి తప్పు వాడు తెలుసుకునేలా చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపులే డాగ్ రన్ ఫాస్ట్ అని చెప్పాడు అనుకోండి, వెంటనే మనం డాగ్ రన్స్ ఫాస్ట్. సో ఇక్కడ చూడండి, డాగ్ రన్స్ ఫాస్ట్ అని మనం చెప్పాం, వాడికి నువ్వు చెప్పింది తప్పు, అది కాదు, డాగ్ రన్స్ ఫాస్ట్ అనాలి, వెర్బ్కి ఎస్ చేర్చాలి అని మనం చెప్పామనుకోండి, వాడు లాంగ్వేజ్ అనేది డిఫికల్ట్ అని ఫీల్ అవుతాడు, ఎప్పుడు కూడా మాట్లాడడానికి ట్రై చేయడు. సో అదే మనం ఎస్ అనేటువంటి ఒక పాజిటివ్ వర్డ్ ఉపయోగించి మనం డాగ్ రన్స్ ఫాస్ట్ అని చెప్పామనుకోండి, వాడు ఈజీగా ఒక 4-5 సందర్భాల్లో అందరూ కూడా ఇలాగే మాట్లాడడంతో వాడు ఈజీగా నేర్చుకోగలుగుతాడు. వాడి తప్పును మనం వేలెత్తి చూపించక్కర్లేదు. సో దిస్ ఈజ్ ఓవర్ కరెక్షన్స్ అండ్ ఎక్స్పాన్షన్స్ కెనాట్ ఫెసిలిటేట్ ఎక్విజిషన్ అనమాట. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ రిచ్ లింగ్విస్టిక్ అట్మాస్ఫియర్ దట్ విల్ ప్రొవైడ్ ఎనఫ్ ఎవిడెన్స్ ఫర్ ద చైల్డ్ టు అక్వైర్ లాంగ్వేజ్. అదే చెప్తున్నాడు ఇక్కడ, రిచ్ లింగ్విస్టిక్ అట్మాస్ఫియర్ అనేది ఉందనుకో, వాడు చుట్టూ కూడా మంచిగా మాట్లాడేటువంటి, మంచి గ్రామటికల్ మిస్టేక్ లేనటువంటి వాతావరణంలో వాడు ఉన్నాడు అనుకో, ఆటోమేటిక్గా వాడి తప్పులన్నీ వాడే కరెక్ట్ చేసుకుంటాడు, మనమేమి కరెక్ట్ చేయక్కర్లేదు. సో ఇట్ ఈజ్ నాట్ ద క్వాంటమ్ ఆఫ్ ఎక్స్పోజర్ దట్ మ్యాటర్స్ బట్ ఇట్స్ క్వాలిటీ, వెరీ ఇంపార్టెంట్. ఇది వరకు చెప్పుకున్నటువంటి పాయింట్స్ అన్నిటిలో మనకు అర్థమైంది ఏంటి, వాడికి ఎక్స్పోజర్ అనేది ఉండాలి, లాంగ్వేజ్ ఎక్స్పోజర్ ఉండాలి. అంటే భాష నేర్చుకోవాలంటే భాషను బట్టి పట్టడం కాదు, భాష మాట్లాడేటువంటి వాతావరణంలో జీవించాలి, ఆ ఎక్స్పోజర్ అనేది ఉండాలి అని మనం నేర్చుకున్నాం. మరి ఈ ఎక్స్పోజర్ అనేది ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలని చెప్పి వాడి చుట్టూ కూడా వాడికి రోజంతా కార్టూన్స్ చూపించాం, ఇంగ్లీష్ వచ్చేస్తుందా? రాదు కదా. ఎక్స్పోజరే, కార్టూన్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, కానీ ఇంగ్లీష్ వచ్చేస్తుందా వాడికి? రాదు. అది కూడా ఎక్స్పోజరే కదా. ఎందుకు రాదు మరి? ఎందుకు రాదంటే అక్కడ క్వాలిటీ లేదు. క్వాంటిటీ ఆఫ్ ఎక్స్పోజర్ చాలా ఉంది, కానీ క్వాలిటీ లేదే. సో క్వాలిటీ ఉండాలంటే వీడు ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఒక వీడియో కాన్ఫరెన్స్లో ఫారినర్స్తో మన తెలుగు పిల్లల్ని ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఈజీగా లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారు వాళ్ళు, కార్టూన్స్ చూపించే కంటే. సో అంటే మన ఎక్స్పోజర్లో కూడా మనకి ఏముండాలి, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. ఎక్విజిషన్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ ఇఫ్ ద లర్నర్ గెట్స్ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ త్రూ డిస్కోర్సెస్ జనరేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్. సో ఎప్పుడు కూడా ఈ యొక్క ఎక్విజిషన్ కూడా మొత్తం ఒకేసారి జరిగిపోవాలంటే కుదరదు. అదే ఒక కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్, స్టీఫెన్ క్రిషన్ చెప్తాడు అదే. అంటే వాడికి సంథింగ్ కొంచెం తెలుసు అనుకో, మనం ఆ కొంచెాన్ని బేస్ చేసుకుని ఇంకొంచెం ఇవ్వాలి తప్ప మనం ఏదేదో ఇచ్చేస్తుంటే వాడు అసలు నేర్చుకోలేడు. సో కాబట్టి ఈ కాంప్రహెన్సిబుల్ ఇన్పుట్ని బేస్ చేసుకుని మన ఎక్విజిషన్ అనేది కూడా మనం నేర్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సో ఇది బిలీఫ్స్ అండ్ ఎజ్యూమ్షన్స్ మాట. అంటే ట్రెడిషనల్గా మనకి ఏ బిలీఫ్స్ ఉన్నాయి అవి కరెక్ట్ కాదు, రీసెంట్ రీసెర్చ్లో ఇవి చెబుతున్నాయి అని చెప్పాడు. సో ఇవి చాలా ఇంపార్టెంట్, దీంట్లో ఉన్నటువంటి రిపిటేషన్, రికరెన్స్. సో అలాగే మన ఎక్విజిషను, అలాగే లర్నింగ్కి, స్టాటిక్ టెక్స్ట్లకి, డైనమిక్ టెక్స్ట్లకి తేడా ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్.